దగ్గరికి తీసుకుని వచ్చే ఒక సమాచారం. 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనం కానుండి ఇక్కడ కూడా మనం చూస్తే దేవాలయంలోనికి రాగా మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు తెల్లవారగానే దేవాలయంలోనికి వచ్చాడు. ప్రజలందరూ కూడా ఆయన వద్దకు వచ్చేసారు. అందరూ కూర్చున్నారు. వారితోటి ఆయన సంగతులు తెలియజేస్తున్నాడు. ఇలాంటి సమయంలో శాస్త్రులు పరిచయులు దేవాలయ ఆవరణలోనికి ఒక వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని వారు తీసుకొని రావటము జరిగింది. తీసుకొని వచ్చినప్పుడు వారు శాస్త్రులు పరిచయులు వారు ప్రభువుతోటి తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను. అటు వారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనే ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే వారి హృదయాలన్నీ కూడా కఠినపరచబడిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కఠినపరచబడిన పరిస్థితుల్లో ఉండి మరి కనికరం అనేది వారి దరిదాపుల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అప్పుడు ప్రభు వారితోటి సంభాషించడం జరిగింది. తర్వాత 9వ వచనంలో ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే 7వ వచనం, వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ప్రత్యేకించి ప్రభువు చూపిన కనికరాన్ని వారు చూపించలేకపోయారు. వారు కఠినమైన హృదయాన్ని కలిగిన వారై ఉండి ఆమెని ఏ రూపంలో శిక్షించాలి అని ఆలోచన చేస్తూ ధర్మశాస్త్ర విధానంలో శిక్షించాలా, లేకపోతే ఈయన ప్రేమ, కనికరము, క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు.